అరే ఇక్కడ డాగే ఉంది, ఎప్పుడు తినడం ఏంటో, కడుపు అంతా ఎండిపోయింది. మన దగ్గర ఒక బాక్స్ ఉంది, అది పెట్టేస్తే తింటదేమో కదా. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ మెమరీస్ ఆన్ దట్ బైక్. ఈ పక్కన ఎక్కడైనా పెడుతున్నాను చూడండి. It was at this moment he knew he fucked up. నా బైక్ పెట్టేస్తున్నాను, ఈ బైక్ మీద వెళ్దాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిజైరబుల్ డూడ్. ఈ వ్యూ మీకు కొంచెం కొత్తగా అనిపించొచ్చేమో కదా, ఎందుకంటే ఇందాక నేను ఎడిటింగ్ చేసుకున్నప్పుడు నాకు కొంచెం అనిపించింది. మా డాడీ కూడా చెప్పారు చాలాసార్లు కెమెరా కొంచెం పైకి ఉంటే బాగుంటుంది అని. ప్రజెంట్ ఈ యాంగిల్ ఎలా సెట్ అవుతుందో ఏంటని చూడడానికే ఇలా వచ్చాను. బహుశా మీకు ఈ యాంగిల్ నచ్చితే కామెంట్ చేయండి. చాలా కష్టపడి సెట్ చేసుకున్నాను ఈ యాంగిల్ నేను. ఇలా ఒక హైవే స్పిన్కి వెళ్ళొద్దాము, చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటని. హై స్పీడ్ స్టెబిలిటీ కూడా చెక్ చేయాలి అర్జెంటుగా, ఎందుకంటే ఇది కొంచెం కెమెరా కిందకి పైకి అవుతుంది అనుకోండి మళ్ళీ ఇబ్బంది కదా. పైగా నేను పాత మౌంట్ కూడా తీసుకుని రాలేదు, కొత్తదే పెట్టుకున్నాను నేను. పర్లేదా, బాగానే కనిపిస్తుందా? కామెంట్ చేయండి, ఎందుకంటే ఏం చేసినా వ్యూవర్స్ కోసమే కదా చేసేది. మీకు మంచిగా కనిపించి మీరు ఈ వ్యూ ఎంజాయ్ చేస్తే కనుక ఐల్ బీ వెరీ హ్యాపీ. ఈ పబ్లిక్లో నాకు ఆగాలని లేదురా. లెఫ్ట్కి వెళ్ళిపోవడం చాలా మంచిది అయ్యా. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇప్పుడు మనము ఒక 70 వరకు కొట్టి చూద్దాం స్టెబిలిటీ ఎలా ఉంది ఏంటని. దాని తర్వాత మనకు అర్థమైపోతుంది. ఈ స్టెబిలిటీ మాత్రం చాలా బాగుంది. అంటే పాత మౌంట్ అయితే ఇంకంత మాట కెమెరాలో ముందుకు పడిపోయేది, సెట్ చేసుకుని ఉండేవాడిని. ఎడిటింగ్లో కూడా చాలా ఇబ్బంది పడేవాడిని అనమాట. కానీ ఇది మాత్రం బాగుంది సింపుల్గా. గైస్, ఈ కొత్త మౌంట్ పెట్టడం వల్ల ఏమైందంటే పాత దానికంటే ఇది కొంచెం ముందుకు ఎక్స్టెండ్ అయిందనమాట. సో ఏమవుతుందంటే బరువు పెరిగింది కొంచెం హెల్మెట్ మీద. ఆ హెల్మెట్ కొంచెం ముందుకు ఇలా జారిపోతుంది అనమాట నా తల మీద నుంచి. అదే ఒకవేళ నాకు హెల్మెట్ ఇంకా లూజ్గా ఉంటే కనుక నా హెల్మెట్ మాటినది కాదేమో. మొత్తం పబ్లిక్ అంతా నన్ను చూస్తున్నారు గైస్. ఎలా అంటే ఇబ్బందిగా ఉంది అందరూ అలా చూస్తుంటే. లాస్ట్ టైం మీకు ఇలా ఆకాశం కనిపించేది కాదేమో కదా, ఇప్పుడు ఇలా కిందకు చూస్తున్నా కూడా మంచిగా కనబడుతుంది. ఐ రియలీ లైక్ దిస్ గైస్. ఒక వీడియో ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టాను గైస్ నేను, దాన్ని ఆల్మోస్ట్ ఎడిటింగ్ అయిపోయింది. చిన్న క్లిప్ రికార్డ్ చేయాలన్నమాట దానికోసం. అది రికార్డ్ చేద్దామని అనుకుంటున్నాను కానీ టైం కుదరట్లేదు. ఆల్మోస్ట్ ఎడిటింగ్ కూడా అయిపోయింది, అప్లోడ్ చేసేయడమే. షెడ్యూల్ చేసి పెట్టేస్తా రేపటికల్లా. ప్రజెంట్ ఇప్పుడు నేను ఎటు వెళ్తున్నానో నాకే తెలీదు, ఎందుకంటే దీన్ని టెస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చేసా. ఆడియో క్లారిటీ ఎలా వస్తుందో ఏంటో నాకు తెలీదు. నేను ఏదేదో మాట్లాడేస్తున్నాను ప్రజెంట్. అసలు నాకు ఏం మాట్లాడుతున్నానో ఏం అర్థం కావట్లేదు, ఎందుకంటే ఒక మంచి వ్యూ దొరికేసింది అన్న ఫీలింగ్ అనమాట. ఆ సన్లైట్ పడుతుంటే గోపురం మీద మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చేమో నాకు తెలిసి, అందుకని ఇది ఫాస్ట్గా దాటేయడానికే చూస్తున్నాను. వ్యూ మాత్రం అదిరిపోయింది అనుకుంటున్నాను. మరి నాకు ఇంకా తెలీదు, ఎందుకంటే నేను ఇంకా టెస్ట్ చేయలేదు. ఫుటేజ్ మీరే చూస్తున్నారు అనుకుంటా. వెహికల్స్ వస్తున్నాయి అయినా సరే వచ్చేస్తున్నారు అడ్డంగా యాదవ్. చూద్దాం, ఫుటేజ్ మంచిగా వస్తే మాత్రం ఇది ఫైనలైజ్ చేసేద్దాము, లేకపోతే ఇంకో జిమ్ చిక్ చేయాలన్నమాట దీనికి. దాన్ని జిమ్ చిక్ అంటే జుగాడ్స్ అన్నట్టు. గైస్, మీరు చాలామంది చెప్తున్నారు కదా అన్న ఈ బ్లాగ్ చేయండి, ఈ బైక్ రివ్యూ చేయండి అని చెప్పి. ప్రజెంట్ నేను ఆల్రెడీ ఒక బ్లాగ్ చేసి పెట్టా, అది ఎడిటింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఓవరాల్ పక్కన సర్వీస్ రోడ్లు ఉన్నానమాట. ఆ సైడ్ మొత్తం ఓవరాల్ మీకు కనిపిస్తుందా? ఈ చెట్లు అడ్డొస్తున్నాయి అనుకుంటా నాకు తెలిసి. కొంచెం ముందుకెళ్తే కొంచెం బెటర్ వ్యూ కనబడుతుంది అనమాట. మీకు చూపిస్తాను ఆగండి.
వీడెవడో వడి వీడెవడో వడి వీడెవడో వడి వీడెవడో రిషాడు. నమస్తే అన్నా. అన్నా నేనన్నా కిరణ్ కుమార్ ఉంటానా. అరే ఇక్కడ డాగే ఉంది చింటుగాడు. హై ఎప్పుడు తిన్నాడేంటో కడుపు అంతా ఎండిపోయింది. మన దగ్గర ఒక బాక్స్ ఉంది, అది పెట్టేస్తే తింటదేమో కదా. అదిగో చింటుగాడికి అయితే అన్నం పెట్టేసా. ప్లేట్ ఏమైనా ఉంటే దాంట్లో పెడదాం అనుకున్నా, ప్లేట్ ఏం దొరకలేదు నాకు. లేకపోతే ఏదైనా పెద్ద ఆకు దొరికితే దాంట్లో పెడదాం అనుకున్నా, కానీ ఏం దొరకలేదు. సో అలా ఆ సర్ఫేస్ కొంచెం క్లీన్ చేసి అక్కడ పెట్టేసా. ఇక్కడ వేరే కుక్కలు ఉన్నాయి, అవన్నీ దాన్ని తినకుండా చేసేస్తున్నాయి. అదే ఇబ్బంది, వేరే డాగ్స్ని దగ్గర రానియకుండా చూస్తున్నాను అనమాట అది తినే వరకు. ఇంక ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి. మీ స్ట్రీట్స్లో డాగ్స్ ఉంటాయి కదా, అవి ఏం తినకపోతే రిబ్స్ అన్నీ బయటకు వస్తుంటాయి అన్నమాట. స్కెల్టన్ కనిపిస్తుంటుంది సైడ్ నుంచి. అలా ఏమైనా డాగ్స్ కనిపిస్తుంటే కొంచెం ఫీడ్ చేయండి, అన్నం పెట్టండి. మనం రోజు తినే దాంట్లో ఎంతో కొంత పడేస్తూనే ఉంటాం, అదేదో వాటికి కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా. ఇంకేంటి గాయస్ విశేషాలు, సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారు ఏంటని కామెంట్ చేయండి. ఇదిగోండి ఓవరాల్ అని చెప్పాను కదా ఇందాక, ఇక్కడ నుంచి కొంచెం బెటర్గా కనబడుతుంది. ఎక్కడ ఆపాలి ప్రెజెంట్ మనం? నేను కాలేజ్ డేస్లో ఇటే వచ్చేవాడు అనమాట ఎక్కువ. ఈ ఏరియా చాలా బాగుంటుంది ఇటు సైడ్. అప్పుడు ఇవన్నీ ఏమీ లేదనమాట. ఎలా అంటే ఓహో అన్న ఎండగా ఉన్న టైంలో భలే ఉంటుంది అనమాట ఈ ఏరియా మొత్తం. చూడండి ఇప్పుడు కూడా చాలా బాగుంది. ఈ వ్యూ అంతా కూడా ఏదో రైడ్ కోసం వెళ్తాం కదా, ఏదో పీస్ ఎంజాయ్ చేయడానికి కోసం వెళ్తున్నట్టే ఉంటుంది అనమాట. మా కాలేజ్కి వెళ్ళే టైంలో నేను బైక్ రైడ్ అయితే భలే ఎంజాయ్ చేసేవాడిని. అప్పుడు నేను ప్యాషన్ ప్రో నడిపేవాడిని అనమాట. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ మెమరీస్ ఆన్ దట్ బైక్. అయ్యా వెళ్తావా వెళ్ళవయ్యా. ఈ రోడ్లో డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఈ దుమ్ము అనమాట. ఒక లారీ వెళ్ళింది అనుకోండి మొత్తం తెల్లగా అయిపోతాం మనం. అసలు నేను బ్లాక్ షర్ట్ వేసుకున్నా, తెల్లగా అయిపోతాను అనమాట. ఒకసారి ఇటు వస్తుంటే యాక్సిడెంట్ అయింది ఈకోకి. కొన్ని గూడ్స్ క్యారీ చేస్తూ ఈకో వచ్చిందనమాట ఇటు సైడ్. ఏమైందో సడన్గా యాక్సిడెంట్ అయిందనమాట. అంకుల్కి ఏం కాలేదు, జస్ట్ చిన్న 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 దెబ్బలు తగిలాయి, మరీ మేజర్గా ఏం తగలేదు. అప్పుడు నా దగ్గర ఇంకా ఫొటోస్ ఉంటాయి, ఆ యాక్సిడెంట్ తీసిన ఫొటోస్, ఇంకా వీడియో క్లిప్స్ ఉంటాయి. అవి ఈ పక్కన ఎక్కడైనా పెడుతున్నాను చూడండి. అదే అసలు ఇది ఇన్ని రోజులు నా దగ్గర ఉంది, కానీ నేనే కావాలని పెట్టలేదు. ఇది అంత మంచిగా రాదేమో, వీడియో ఫుటేజ్ చాలా ఎక్స్టెండ్ అయి ఉంటుంది అనుకున్నా. కాకపోతే ఇదే మంచిగా వస్తుంది. ఈ మౌంట్తో పెట్టాల్సింది అసలు స్టార్టింగ్లో వీడియోస్ అన్నీ కూడా. ఈ ఫుటేజ్ నిజంగా చాలా బాగా వస్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు హెల్మెట్లో నుంచి లిటరల్లీ కనిపిస్తుంది ఈ ఫుటేజ్ అంతా కూడా. ఆకాశం వరకు బాగా కనబడుతుంది. మొన్న అయితే జస్ట్ ఇదే పాటు కనిపించేది అనుకుంటా కదా మీకు, కానీ ఇప్పుడైతే మంచిగా కనబడుతుంది. నా మైక్ ఏం చెడిపోలే కదా, నా వాయిస్ ఇవన్నీ రికార్డ్ అయితే బాగుంటుంది. ఒక్కొక్కసారి గోప్రోకి ఏమవుతుందంటే ఏదో వైరస్ ఎక్కుతుంది అనమాట సడన్గా. అంటే ఐఎమ్ జస్ట్ కిడింగ్. గోప్రోకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సడన్గా వ్లాగ్ చేస్తూ అది స్టక్ అయిపోయి ఆగిపోతుంది. దాన్ని మనం చూసుకోకుండా తెగ మాట్లాడేస్తాం కంటెంట్. రికార్డ్ అయిపోతుంది అనుకుంటాం, కానీ అది రికార్డ్ కాదు. దట్ ఈస్ మ్యాజిక్. దాని తర్వాత మళ్ళీ ఫ్రస్ట్రేషన్ తెచ్చుకొని మళ్ళీ మాట్లాడతా. అప్పటి వరకు వచ్చిన ఊపు రాదు అది మాట్లాడుతుంటే, కోపంలో మాట్లాడతా అనమాట. ఇప్పుడు ఎలా అంటే
ఫర్ ఎగ్జాంపుల్ గైస్, మీరు ఎప్పుడైనా సరే లెఫ్ట్లో నడపండి వెహికల్ని, రైట్లో నడపకండి అని చెప్తా ఒక ఎమోషన్తో. గైస్ మీరు లెఫ్ట్లోనే నడపండి గైస్. మీరు అది చెప్పడం రావట్లేదు గైస్ చెప్పాలంటే, ఎందుకంటే ఇప్పుడు మంచి మూడ్లో ఉన్నాను కదా, అలా ఉంటుంది అన్నమాట ఈ గోప్రోతో. ఈ చెట్లు పొట్లు ఇదే కదా నేచర్ అంటే. స్ట్రైట్ వెళ్తే కూడా సేమ్ ఇలాగే ఉంటుంది రోడ్డు. మనం ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోవాలన్నమాట. అవన్నీ అనవసరం గాయ్స్. అమ్మో, It was at this moment he knew. He fucked up. అమ్మో అమ్మో, అసలు ఇటో లారీ వస్తుంది అటో లారీ వస్తుంది అనమాట. ఏం చేయాలి అర్థం కాదు, అందుకని పక్కకి వెళ్ళిపోయా. ఎందుకంటే నేను వీడియోలో చెప్పిందే చేస్తున్నా. ఇక్కడ కూడా స్లోగా వెళ్తున్నప్పుడు లెఫ్ట్లో ఉండాలి, ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు రైట్లో నుంచి చేయాలి, ఓకేనా? ఎందుకంటే లెఫ్ట్లో నుంచి ఓవర్టేక్ చేస్తున్నాం అనుకో, అవతల పక్క ఎవరన్నా అడ్డొస్తే వీడు లెఫ్ట్కో చేస్తాడు అనమాట. అప్పుడు మనం ఇలా వెళ్ళిపోతాం. సో అందుకని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఐ డోంట్ వాట్సాప్. ఇదిగోండి, ఈ రోడ్డు కొంచెం పెద్దదైపోయిందన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ నేషనల్ హైవే. ఈ రోడ్డు మీద నేను ఇప్పుడు 73 అలా క్రూజ్ చేస్తున్నాను కదా, కానీ అంతేం తెలియట్లేదు స్పీడ్ వెళ్తున్నట్టు. ఎందుకంటే వైడ్ రేంజ్ ఉంది కదా రోడ్ అనేది, అది తెలియట్లేదు అనమాట, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నట్టు. నైస్. కానీ ప్యాచ్ వర్క్ వేసినట్టు వేసారనమాట వీళ్ళు. లాస్ట్ టైం ఈ రోడ్ మీద నేను బ్లాగ్ చేసి చెప్పాను మీకు, అడవిలోకి వెళ్ళాం అని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది, లేకపోతే నేను ఐకార్డ్స్లో నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి మీకు. ఆ వీడియోలో చెప్పానమాట రోడ్లు ఎందుకు వేస్తారో తెలీదు ఇలా అని చెప్పేసి. దాని తర్వాత చూస్తే రోడ్ ఇలా అయిపోయింది అనమాట. మంచిగా చేశారు, థ్యాంక్స్ టు ద కార్పొరేషన్ సిస్టమ్. ఇప్పుడు మా ఇంటి సైడ్కి అయితే వచ్చేసాను నేను. ఇప్పుడు ఇది ఈ కెమెరా, ఈ హెల్మెట్ ఇవన్నీ పెట్టుకుని వెళ్తే చాలా వింతగా కనిపిస్తానేమో, అందుకని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళగానే కెమెరా అయితే తీసేస్తాను నేను. దాని తర్వాత మాట్లాడుకుందాం. ఈ వ్లాగ్లోకి ఒక పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను మీకు. అతనికి ఫోన్ చేద్దాం, అతని దగ్గరికి వెళ్దాం. నా ఫ్రెండ్, వాడిని ఈ వ్లాగ్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు, బాగుంటుంది. ఇక్కడ ఈ పక్కన ఆపి ఆడికి ఫోన్ చేద్దాం, ఆడేమంటాడో దాన్ని బట్టి చూద్దాం. అరే రే షెట్ షెట్, ఆడు కాల్ మాట్లాడిన పార్ట్ నేను రికార్డ్ చేద్దాం అనుకున్నా కెమెరా ఆన్ చేసి. కాల్ కట్ చేశాను, మళ్ళీ బయలుదేరిపోయాను. ఇంకా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట ఆ కాల్ చేసేది రికార్డ్ చేద్దామంటే. ఇలా ఉంటుంది నా పని, మర్చిపోతుంటా అనమాట. నేను గూడు చెట్టు ఏదో ఉండండి. ఎక్కడ 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 వేర్ ఈజ్ ఈ మ్యాన్, వేర్ ఈజ్ ఈ? మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసాను, వాడిని ఇంట్రడ్యూస్ చేస్తాను, ఆగండి. ఏ మామా, హవారీరా, ఎలా నడుస్తుంది చెప్పురా నువ్వే. ఇక్కడ నడుస్తుందా పని? అవునా, పద బయటికి వెళ్ళేద్దాం. నా బైక్ పెట్టేస్తున్నాను, ఈ బైక్ మీద వెళ్దాం. గైస్, చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ని కలిశాను, కాసేపు ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ ఇక్కడ దాకా మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి ఒకవేళ నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నా. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్. ఇలా అంటారు.